వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారులు ఆందోళన. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అఖిలపక్ష ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు కల్పించి లబ్దిదారులకు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష నాయకులు లబ్దిదారులు కలెక్టరేట్ ముందు రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా లబ్దిదారులకు అందజేయటం లేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి లబ్దిదారులకు పంపిణీ చేస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇళ్ల పంపిణీకి చేయటం లేదని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి లబ్దిదారులకు అందించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ వెంటనే డబుల్ బెడ్రూమ్ వెంటనే మౌలిక వసతులు కల్పించి డబుల్ బెడ్రూమ్ వెంటనే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం డబుల్ బెడ్రూమ్ వెంటనే మౌలిక వసతులు కల్పించి డబుల్ బెడ్రూమ్ వెంటనే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం డబుల్ బెడ్రూమ్ వెంటనే మౌలిక వసతులు కల్పించి డబుల్ బెడ్రూమ్ వెంటనే మీ రాజ్యం ఇదే 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 మీ రాజ్యం డబుల్ బెడ్రూమ్ వెంటనే ప్రవేశాలు చేయిస్తారా చేయించరా పేదలతో తెలంగాణ మౌలిక సదుపాయాలతో డబుల్ బెడ్రూమ్ల తాళాలు వెంటనే లబ్ధిదారుల ఐక్యత డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఐక్యత పేదల చేసుకుని తినాలంటే కూలి పడతారే మాకు. ఏం చేస్తున్నారు మాకు? అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు పేదవారైనటువంటి డబుల్ బెడ్రూమ్ పట్టదారులందరికీ కూడా గతంలో కేసీఆర్ గారు మరి శేఖర్ రెడ్డి సార్ ఇచ్చినటువంటి పట్టదారులందరూ కూడా అక్కడ మౌలిక వసతులు కల్పించి వెంటనే వాళ్ళను ఇళ్లలో పోయేటట్టు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా కూడా ఈ రోజు వరకు కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ బాధితులను పట్టించుకున్న నాదులు లేరు. ఎంఆర్ఓ గారి దగ్గర పోయినాము, ఎమ్మెల్యే గారి దగ్గర పోయిరు, ఎంపీ గారి దగ్గర పోయిరు, అయినా కూడా ఎలాంటి కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఈరోజు డబుల్ బెడ్రూమ్ యొక్క లబ్ధిదారులందరి చేత ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నాం. కావున కలెక్టర్ గారు మాకు వెంటనే బయటకు వచ్చి ఎన్ని రోజుల్లో ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇల్లులు ఇస్తారో చెప్పే వరకు కూడా ఇక్కడి నుంచి కదలేదని బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్ష పార్టీ నుంచి హెచ్చరిస్తున్నారు.